యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు దేవుడివి కదా, నీకు పూజలు కావాలి. నేనెప్పుడూ నీకు దండం కూడా పెట్టలేదు. అది మనసులో పెట్టుకుని ఉంటావు అంతేనా? సరే, ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాను. నీ మనసు మార్చుకుంటావా? మా ఇద్దరిని మళ్ళీ కలుపుతావా? అడిగేది నిన్నే. సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. చెప్పు. విరాజ్, ఏంట్రా ఇది? ఏంటిక్కడిలా? నాకు మిగిలింది ఇదే కదా అన్నయ్య. తన జ్ఞాపకాలే కదా నాతో కలిసి బ్రతికేది. విరాజ్, బాధపడకు ప్లీజ్. అన్నయ్య, నీకు గుర్తుందా, ఒకరోజు నువ్వు ఒక మాట అన్నావు. మీ మధ్య అపార్థాల గోడలు తొలగిపోయిన రోజు మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నావు. కానీ ఈరోజు మా మధ్య అపార్థాలు గొడవలు తొలగిపోయాయి. అయినా తను నాకు దూరం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయనన్నయ్య? ఈ గుండె గాయాన్ని భరించలేకపోతున్నానన్నయ్య. విరాజ్, విరాజ్, నిన్ను చూస్తుంటే నిప్పుల కొలిమిలో నుంచి బయటికి తీసిన బంగారంలా కనిపిస్తున్నావురా. దానికి ఏ మలినమో అంటనట్టు నీ ప్రేమ కూడా అంత స్వచ్ఛంగా కనిపిస్తుంది నా కంటికి. మీరెప్పటికీ విడిపోరన్న నమ్మకం నాకుందిరా. మీ మధ్య దూరం తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. మీరు సంతోషంగా ఒకటవుతారు. రేపు కోర్టులోనే మీరు ఒకటవుతారు. ఒక్కటయ్యేలా మనం చేద్దాం. డోంట్ వరీ విరాజ్. మరి అమ్మ గురించి ఆలోచిస్తుంటే తను ఏ నిర్ణయంతో అడ్డుపడుతుందోనని భయంగా ఉంది. భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు విరాజ్. నీకు అనిపించొచ్చు, ఎందుకంటే నేను నీకు తల్లిని కాకముందే ఈ ఇంటికి కోడల్ని కాబట్టి. బిడ్డ భవిష్యత్తు తల్లిగా నాకెంత ముఖ్యమో, కోడలిగా ఈ ఇంటి
విరాజ్, ఏది న్యాయమో ఏది అన్యాయమో దయచేసి నువ్వు నాకు నేర్పించొద్దు. ఈ ఇంటికి ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో నేను లేను. మిమ్మల్ని, ఈ ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవడం నా బాధ్యత. నిన్ను బాధ పెడుతున్నాననుకున్నా ఈ తల్లి మాటకి గౌరవం ఇస్తావనే అనుకుంటున్నాను. కోర్టుకి టైం అవుతుంది, బయలుదేరి కిందకి రా. వీడియో కాల్ చేస్తున్నాడు. కన్నయ్య, చైత్ర, ఒక్కసారి ఎదురొస్తావా? ఎదురు రావటం ఏంటి కన్నయ్య? నువ్వు నాకెదురొస్తే అంతా మంచి జరుగుతుందన్నావు కదా. ఇప్పుడు కోర్టుకు బయలుదేరుతున్నాను. నాకు మంచి జరగాలి కదా. నువ్వు ఎదురొస్తే నువ్వు నాకు దూరం కావేమోనని నమ్మకం. దూరం కావు కదా. నీకెప్పటికీ నేను దూరం కాను కన్నయ్య, దూరం కాను. ఓకే, ఏడుస్తావేంటి? నవ్వుతూ కదా ఎదురు రావాలి, సంతోషంగా రావాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. అలాగే చూడు, నీ ఎదురుగానే ఉన్నా. పర్లేదు. సరే. వదినా, విరాజ్ నీ మాట కాదనడనే నమ్మకం నీకుందా? నేను చెప్పాల్సింది మైండ్కి చేరే వరకు చెప్పాననుకుంటున్నాను. కానీ అత్తయ్య గారు, విరాజ్ తన మనసుకి తీసుకుంటేనే కదా మీరు చెప్పింది చేస్తాడు. అంతే కదా వదినా. మీరు చెప్పినప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉందో గానీ, కోర్టులో చైత్ర తన కళ్ళ ముందుకొచ్చినప్పుడు మాత్రం విరాజ్ మైండ్ కంట్రోల్ తప్పి మనసు యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు గాని విరాజ్ విషయాన్ని ప్రేమ వైపు గాని టర్న్ చేస్తే మన మొహాలు చూసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము. సో వదినా, నువ్వు విరాజ్తో చెప్పిన మాటలెందుకో ఇప్పుడు సరిపోవేమో అనిపిస్తుంది. మాటలతో సరిపోకపోతే వాణ్ణి చేతలతో అయినా ఆపగలను. అర్హత లేనిదాన్ని ఇంటికి కోడలిగా తీసుకొస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా హంస? ఈ విషయాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను అంటే అది ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండడానికి ఎంత దూరమైనా వెళ్తాననే కదా అర్థం. ఎంతవరకు అంటే ఎంతవరకు వెళ్ళగలం అత్తయ్య గారు? మహా అయితే ఇంకాస్త గట్టిగా చెప్తారు. దానివల్ల విరాజ్ మనసు మారిపోతుందా, లేదా ఇంటికొచ్చేదాన్ని మనం ఆపగలుగుతామా? ఆపగలను. నా ప్రాణం అమ్మా, కోర్టుకు మీరు తప్పడం లేదా ఆనంద్? ఇక్కడ ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి, ఎవరి నిర్ణయాలు వాళ్ళకున్నాయి.
కానీ ఇది కుటుంబ విషయం. ఎక్కడ తప్పు జరిగినా ఎప్పటికీ సరిదిద్దుకోలేము, తలెత్తుకొని తిరగలేము. అందుకే రాక తప్పడం లేదు. ఒక్క నిమిషం. ఆ బాటిల్ ఏంటమ్మా? పాయిజన్. మామ్, అవును. తల్లిగా నాకు విలువ లేనప్పుడు ఈ ప్రాణం మాత్రం ఉండి ఏం ప్రయోజనం? అందుకే కోర్టులో నా మాటకి విలువ దక్కితే తల్లిగా తిరిగి ఈ గడపలో అడుగు పెడతాను. ఒకవేళ విలువ దక్కకపోతే ఈ పాయిజన్ తాగి చచ్చి శవమై శ్మశానానికి చేరతాను. ఏం మాట్లాడుతున్నావు? దీంతో నీకు పని లేదు మామ్. నీ కొడుకు తల్లిని చంపుకునేంత కిరాతకుడు కాదు. దీని అవసరం నాకొస్తుందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు రానివ్వను. భయపడకండి. మంచిగా చెప్పే మాటలేవి మనసుకు రుచించట్లేదు కదా ఎవ్వరికి. అందుకే వదినకి నమ్మకం పోయింది. దిక్కుతోచని స్థితిలో ఈ నిర్ణయానికొచ్చింది. ఆనంద్, ఈ విషయంలో వదినే కాదు, ఈ ఇంట్లో మేమందరం కూడా అదే నిర్ణయంతో ఉన్నాం. అలాంటి మనిషికి కూతురుగా పుట్టిన ఆ చైత్ర ఈ ఇంట్లో కోడలిగా మా పక్కన మాతో పాటు ఉంటానంటే సహించేది లేదు, భరించేది లేదు. కాదు కూడదు అని తీసుకొచ్చి ఇక్కడే పెడతాము అనంటే మేమెవ్వరం కూడా ఉండం. స్మైలీ, నువ్వేమంటావు? అవును పిన్ని, మనకి ఇంటి గౌరవమే కదా ముఖ్యం. ఆవిడ కూతురుతో సమానంగా నేనిక్కడ ఉండటం నా పద స్మైలీ. అది నా కొడుక్కి విడాకులు ఎలా ఇవ్వదో నేను చూస్తాను. నా కొంపకి శనిలా దాపరించింది. అమ్మా, దాంతో కాపురం చేయడం నాకే ఇష్టం లేనప్పుడు
అది విడాకులు ఇవ్వకుండా చేస్తుందా? మన కొంపంతా కొల్లేరు చేస్తుందిరా. నేను వద్దు వద్దు అని చెప్పానా నీకు? విన్నావా నువ్వు? అంతా నా కర్మరా. అమ్మా, ఏదో బుద్ధి లేకుండా చేసుకున్నాను, వదిలేవే అమ్మా. విడాకులు ఇస్తున్నాను కదా. ఏంటి ఏమిస్తావో ఏంటో, మనశ్శాంతి లేకుండా పోయింది నాకు. లాయర్ గారు, నన్ను మా ఆయన్ని విడదీయద్దని జడ్జి గారికి చెప్పండి సార్. మీకు దండం పెడతాను. మీరే ఏదో ఒకటి చేయండి లాయర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. కష్టమమ్మా. చేయి దాటిపోయాక ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా ముందు మీరే కదా విడాకులు ఒప్పుకున్నారు. ఇప్పుడు కాదంటే కుదురుతుందా? జడ్జి గారి తీర్పుకి కట్టుబడి ఉండాల్సిందే. అలా అనకండి లాయర్ గారు. రేపు నా బిడ్డ పరిస్థితి ఏమైపోవాలి? ఆయనకి దూరంగా మేమెలా బ్రతకాలి? చెప్పండి బాబు, చెప్పండి. అమ్మా, అంతా అయిపోయాక బాధపడితే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? బిడ్డ భవిష్యత్తు అంటున్నారు కాబట్టి మరణం కాస్త ఎక్కువ వచ్చేటట్టు మాట్లాడి ఒప్పించగలను, కానీ జీవితాంతం మీ భర్తతో కలిసి ఉండేలా మాత్రం చేయలేను. రాబోయే తీర్పు మీద పెద్దగా ఆశలేమీ పెట్టుకోకండి. కలకాలం కలుసుంటామని ఆ దేవుడు దీవించిన బంధాన్ని ఎవరో వచ్చి విడదీయడం ఏంటి? ఒకే జీవితంగా బ్రతుకుతున్న రెండు ప్రాణాలను కాగితాలు సంతకాలతో వేరు చేయటం, శాసించడం ఏంటి? ఇదెక్కడ న్యాయం? ఏంటక్క ఇది? చూసావా, చివరికి నీ జీవితాన్ని కోర్టు వరకు తీసుకొచ్చి పారేసిన మహాతల్లి. మహి ప్లీజ్, అమ్మ గురించి కాకుండా ఇంకేదైనా మాట్లాడు. ఓ, నేను నీతో అన్నమాటే ఇప్పుడు నువ్వు నాతో అంటున్నావా? అయినా తన మూలంగా కాదా ఈరోజు నీకు పరిస్థితి వచ్చింది? ఆవిడ కడుపున పుట్టావనే కదా. ఆ ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదని అంటుంది. ఆవిడ వల్లే కదా అన్యోన్యంగా కలిసి బతకాల్సిన మీ ఇద్దరిని అన్యాయంగా విడదీయాలని చూస్తున్నారు. మహి, ఒకరు మా ఇద్దరిని కలపాలని ప్లాన్ చేస్తే కలిసామా? ఇప్పుడు వాళ్ళు విడదీయడానికి ప్రయత్నిస్తే మాత్రం మా బంధం తెగిపోతుందా? నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడే. ఈ 3 ముళ్ళ బంధం 7 జన్మలకి ఇలాగే ఉంటుంది. అది నా భర్త మీద నాకున్న నమ్మకం, ఆయన గుండెల్లో నాకిచ్చిన స్థానం. అంతేకాని నీకీ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో మాత్రం నీకు అక్కర్లేదు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటావు గాని అన్ని కష్టాలకు కారణమైన ఆ మనిషి గురించి మాత్రం మాట్లాడవు, అంతే కదా? అమ్మని నువ్వు అర్థం చేసుకోవడం లేదు, కానీ నేను కాదు మహి. అమ్మ తప్పు చేసింది అని నీలోని ద్వేషం నమ్ముతుంది, కానీ నాలో ఉన్న ప్రేమ మమకారం ఎలా నమ్ముతుందే? మహి, నీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పనా? ఇక్కడ వాళ్ళు వేరు చేయాలని చూస్తుంది ఒక భార్యాభర్తల బంధాన్ని మాత్రమే కాదు, ఒక తల్లి బిడ్డల రక్త సంబంధాన్ని కూడా. ఏ బంధాన్నైనా కాపాడుకోవాల్సింది మనమే మహి. అది నువ్వు అర్థం చేసుకోవే ముందు. ఏరిక్కడ మీరు నాకు ఇవ్వాల్సిన దాని గురించి ఆలోచించండి. అంతా నేను చూసుకుంటాను కదా. అలాగే. లాయర్ గారు, ఏంటి పరిస్థితి? ఏముంది మేడం, మన వైపు నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జడ్జి గారి ముందు నా వాదన ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే కారణాలే ఈ కేసుకి ప్రధాన బలం. అది మర్చిపోవద్దు, ముఖ్యంగా విరాజ్ గారు. మమ్మీ, బెలూన్.
మమ్మీ బెలూన్ మమ్మీ బెలూన్